హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాన్సీ కిచెన్ ఐడియాస్. ఈరోజు అందరూ చాలా ఇష్టంగా తినే జిలేబీ స్వీట్ని చేసి చూపించబోతున్నాను. కాకపోతే నేను ఇక్కడ కాస్త డిఫరెంట్గా హెల్దీ వేలో గోధుమ పిండితో ఈ జిలేబీలను చేయబోతున్నాను. అలాగే ఇప్పుడు నేను చెప్పబోయే టిప్స్ కానీ మీరు ఫాలో అవుతే ఫస్ట్ టైం చేసేవారు కూడా వీటిని ఈజీగా పర్ఫెక్ట్గా చేసేసుకోవచ్చు. అయితే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు మీరు కానీ మా ఛానల్కి సబ్స్క్రైబ్ వచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. ముందుగా దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్పు దాకా గోధుమ పిండిని తీసుకోవాలి. తర్వాత ఇందులో 1 కప్పు గోధుమ పిండికి 2 స్పూన్ల కార్న్ ఫ్లోర్ని వేసుకోవాలి. ఇంకా ఇందులో చిటికెడు సాల్ట్, 1/2 టీ స్పూన్ వంట సోడా, కొద్దిగా ఫుడ్ కలర్ని వేసి ఒక్కసారి ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1/2 కప్పు పుల్లటి పెరుగును వేసి ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుని ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు వాటర్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఎటువంటి లంప్స్ లేకుండా బాగా కలుపుకోవాలి. ఇందులో కార్న్ ఫ్లోర్ని యాడ్ చేయడం వలన జిలేబీలు మెత్తపడిపోకుండా క్రిస్పీగా ఉంటాయి. ఒకవేళ మీ దగ్గర కార్న్ ఫ్లోర్ లేకపోయినట్లయితే కార్న్ ఫ్లోర్ బదులుగా 2 స్పూన్ల బియ్యం పిండిని యాడ్ చేసుకోండి. అలాగే ఇందులో సోడా మరియు పెరుగు వేయడం వలన జిలేబీలు బాగా పొంగుతాయి. ఇలా ఈ విధంగా ఎటువంటి లంప్స్ లేకుండా కలుపుకున్న తర్వాత దీనిపై లిడ్ క్లోజ్ చేసి 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల షుగర్ సిరప్ని రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులో 1.5 కప్పు షుగర్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు దాకా వాటర్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో గరిటెతో తిప్పుతూ షుగర్ మొత్తాన్ని కరిగించుకోవాలి. మీరు మెజర్మెంట్స్ అన్నీ ఏ కప్పుతో అయితే మెజర్ చేసుకుంటున్నారో అదే కప్పుతో అన్నీ మెజర్ చేసుకుని తీసుకోవాలి. ఇలా షుగర్ మొత్తం కరిగిన తర్వాత దీంట్లో 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని వేసి బాగా కలుపుకోవాలి. ఇలా షుగర్ మొత్తం కరిగిన తర్వాత ఇలా ఫింగర్తో ఒకసారి చెక్ చేసి చూడండి. జస్ట్ ఇలా స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. ఎటువంటి పాకం రానవసరం లేదు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని 1 స్పూన్ దాకా నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. ఇలా నిమ్మరసం వేయడం వలన పాకం అన్నది థిక్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు దీన్ని కాసేపు పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు నానబెట్టుకున్న పిండిని 1 నిమిషం పాటు బాగా బీట్ చేసుకోవాలి. మీకు కన్సిస్టెన్సీ అన్నది ఎలా ఉండాలో చూపించడం కోసం బాగా క్లోజప్లో చూపిస్తున్నానండి. పిండి కన్సిస్టెన్సీ అన్నది ఈ విధంగా ఉంటే మీకు జిలేబీలు పర్ఫెక్ట్ షేప్లో వచ్చేస్తాయి. ఈ జిలేబీలు వేయడానికి ఇలాంటి ప్లాస్టిక్ బ్యాగులో కానీ లేదంటే పాల కవర్లో కానీ బ్యాటర్ని 30 దాకా ఫిల్ చేసుకుని ఈ కవర్ని ప్రెస్ చేసి పైన ఒక రబ్బర్ బ్యాండ్తో కానీ ఇలాంటి ఒక క్లిప్తో కానీ టైట్గా కవర్ చేసి చివర్న ఇలా హోల్ చేసుకోవాలి. హోల్ అన్నది మరీ పెద్దగా కాకుండా కొంచెం చిన్నగా చేయాలి. నెక్స్ట్ స్టవ్ పై ఒక మందంగా ఇలా వెడల్పుగా ఉన్న కడాయిని పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ని వేడవనివ్వాలి. ఆయిల్ వేడైన తర్వాత స్టవ్ని లో టు మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుని బ్యాటర్ని స్క్వీజ్ చేస్తూ జిలేబీలను స్లోగా తిప్పుకుంటూ మరీ దూరంగా కాకుండా ఇలా కాస్త దగ్గరగా రౌండ్గా తిప్పుకుంటూ ఎక్కడైతే స్టార్ట్ చేసామో ఎండింగ్ పాయింట్ని అక్కడికి కలిపేయండి. అప్పుడు జిలేబీలు విడిపోకుండా రౌండ్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. ఈ జిలేబీలను వేసేసిన తర్వాత వెంటనే కదపకుండా పైకి తేలి కాస్త క్రిస్పీగా అయిన తర్వాత మరొక వైపు తిప్పి క్రిస్పీగా అయ్యేంత వరకు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలాగ క్రిస్పీగా రెడీ అయిన వీటిని వేడివేడిగా ఉన్నప్పుడే గోరువెచ్చగా ఉన్న పాకంలో వేసుకోవాలి. పాకం అన్నది మరీ వేడిగా ఉండకూడదు. ఈ జిలేబీలకు బాగా వేడిగా ఉన్న పాకంలో వేసేస్తే జిలేబీలు వెంటనే మెత్తపడిపోతాయని గుర్తుంచుకోవాలి. అలాగే పాకం పూర్తిగా చల్లారిపోతే జిలేబీలు పాకం పీల్చుకోవని గుర్తుంచుకోవాలి. పాకం ఎప్పుడు కూడా గోరువెచ్చగా ఉంటేనే జిలేబీలు పాకంని పీల్చుకుంటాయి. ఇలా యాడ్ చేసుకున్న జిలేబీలను మరీ ఎక్కువసేపు ఉంచక్కర్లేదండి. జస్ట్ 20 to 30 సెకండ్స్ పాటు ఉంచి పాకం పీల్చుకున్న వెంటనే వీటిని తీసి వేరే ప్లేట్లోకి తీసేసుకోండి. రెడీ అయిన ఈ జిలేబీలను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. లాస్ట్గా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏమిటంటే పాకం అన్నది లేతగా ఉండాలి. జిలేబీలను లో టు మీడియంలో క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని
ఈ జిలేబీలను గోరువెచ్చకున్న పాకంలో వేసుకుంటే జిలేబీలు పాకం పీల్చుకుంటాయని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిన టిప్స్ అన్ని ఫాలో అయ్యి మీరు చేసుకుంటే ఫస్ట్ టైం చేసేవారు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఇలాంటి టేస్టీ మరియు ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.